బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. రామ్నగర్లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది స్వేచ్ఛ. ఓ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నారు స్వేచ్ఛ. అయితే ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమని చెప్పారు స్వేచ్ఛ తండ్రి. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుపై చిక్కడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన స్వేచ్ఛ మరణించారు. తను అశోక్ నగర్కి పక్కన జవహర్ నగర్లో ఉంటున్న తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని మరణించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. 2 దశాబ్దాల పాటు కూడా తను వివిధ సంస్థలలో, వివిధ ఛానళ్లలో జర్నలిస్ట్గా, టీవీ యాంకర్గా, ప్రముఖ న్యూస్ రీడర్గా కూడా పనిచేస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఒక్కసారిగా స్వేచ్ఛ మరణ వార్త విని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ముఖ్యంగా ఇటు మీడియా వర్గాల్లోనైతే షాకు గురయ్యారు. ఈరోజు తన మరణ వార్త తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చేసి జవహర్ నగర్లో ఉన్న బాడీని గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి పంపించారు. ఎవరైతే స్వేచ్ఛ ఫాదర్ ఉన్నారో శంకరన్న గాంధీ హాస్పిటల్ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనతోటి స్వేచ్ఛ తండ్రి శంకరన్న ఉన్నారు. తనని అడిగేసి అసలు మరణం ఎప్పుడు జరిగింది, తను ఆత్మహత్యనా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా, ఏంటి అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? 26 నాడు మధ్యాహ్నము నా కూతురు నాకు ఫోన్ చేసి, నానా నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న నేను ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవ పడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు, మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటేమంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచంద్ర పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచంద్ర ఎవరు? ఈ పూర్ణచంద్రు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ ఉంటుంటాడు. పూర్ణచంద్రకి స్వేచ్ఛకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? గత 5 సంవత్సరాల క్రితం నుండి పరిచయం ఏర్పడింది అని చెప్పిండు పూర్ణచంద్ర, చెప్పిండు, మా కూతురు కూడా చెప్పింది. అయితే ఏంటంటే మా కూతురుకు ఏంటంటే భర్తతో విడాకులైంది. ఇది పడ్డాక విడాకులైన తర్వాత వీడు మా కూతురు వెంబడబడ్డాడు. 3 సంవత్సరాలు వెంటబడ్డ తర్వాత మా కూతురు ఏంటంటే, మరి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అతను మాట కూడా ఇచ్చిండంట. ఆ మాట మీదనే ఆమె ఏంటంటే ఈయనతోని రిలేషన్కు కలిసి జీవించడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకో అని అంటుంటే ఏంటంటే, ఆగు అని అట్లా కాలం గడుపుతూ వస్తున్నాడు.
నేను ఇంట్లో కన్విన్స్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలనుకుంటూ కాలం గడుపుతూ వస్తూ ఇట్లా కంటిన్యూ అవుతున్నారు, గొడవ పడుతూ ఉన్నారు. అంటే ఈరోజు స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ, ఎవరు? ఇక ఇట్లా ఈ గొడవలు పడుతూ ఉండడం మూలంగా నిత్యం గొడవలే జరుగుతున్నాయి. దాంతో ఏంటంటే ఇక నిన్న విడిపోతున్నాము అని ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత అంటే ఆమె మనస్తాపానికి గురయ్యి ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఈ- ఈ నా కూతురు మరణానికి పూర్ణచంద్రరావే కారకుడు. ఆయన ఏంటంటే భార్య పిల్లలు ఉండంగా కూడా ఇట్లా మహిళల వెంబడ పడడం అనేది చాలా దుర్మార్గము. అతని దగ్గర డబ్బు సంపాదించినని చెప్పేసి ఆ గర్వంతో ఏంటంటే నేను డబ్బు ఖర్చు పెట్టి ఎవరితోనన్నా పోతా అని కూడా గతంలో ఏంటంటే ఇంట్లో గొడవలు అయినప్పుడు కూడా ఇంట్లో చెప్పినట్టు మాకు వార్తలు వచ్చినాయి. అయితే ఇతడు ఈ మా కూతురుతోనే కాదు, ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇలాగనే అనేక ఏది అమ్మాయిలతోని సంబంధాలు పెట్టి కొందరి జీవితాలను కూడా నాశనం చేసిండు అనేది కూడా బయట చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం మా కూతురుకు చెప్పినా ఆమె ఇక వాడి దాంట్లో పడి ఇక బయటకు రాలేకపోయింది. ఇప్పుడు కేసు నమోదు చేశారా? అంటే మీరు కంప్లైంట్ చేశారా పూర్ణచంద్ర మీద ఈ మరణానికి తనే కారణం అని? నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మా కూతురు మరణానికి పూర్ణచంద్రే కారకుడు, భవిష్యత్తులో ఇలాంటి అమ్మాయిలకు ఏంటంటే అన్యాయం జరగకుండా ఇతని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అది స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారంటే తన భర్తతో విడాకులైన తర్వాత తనను ఒక అవకాశంగా మలుచుకొని పూర్ణచందర్ అనే అతను మోసం చేశారు. ఎందుకంటే విడాకులు ఇచ్చి తన భార్య కూడా విడాకులు ఇచ్చి తనను భాగ్యస్వామిగా చేసుకుంటానని నమ్మబలికి ఇన్ని రోజులు కలిసి సహజీవనం చేసిన తర్వాత తనకిచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో తను మనస్తాపంకి గురై ఆత్మహత్య చేసుకుందంటూ కూడా వాళ్ళ ఫాదర్ ఈరోజు చిక్కడపల్లిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే స్వేచ్ఛ అనే ఆమె అంటే చాలా ధైర్యవంతురాలు. ఎంతోమందికి అంటే ఒక న్యూస్ యాంకర్ పొజిషన్లో ఉండి ఎంతోమందిని ప్రభావితం చేయగలిగిన పొజిషన్లో ఉండి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం పూర్ణచందరే కాబట్టి తనకు కఠినమైన శిక్షలు విధించాలి. మరొకసారి ఇట్లాంటి అబ్బాయిలు ఇంకొక అమ్మాయికి అన్యాయం చేయకుండా ఉండాలంటే తినను మాత్రం కఠినంగా శిక్షించాలంటూ కూడా స్వేచ్ఛ తండ్రి శంకరన్న కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, చికెన్.